నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జాహ్నవి. ప్రస్తుతం అంతా ఉన్నారు లైఫ్ కోచ్, ఫ్యామిలీ కౌన్సిలర్, టారో కార్డ్ రీడర్, స్పిరిచువల్ హీలర్, వైదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజ రామిశెట్టి అక్క. నమస్తే వనచక్క. నమస్తే అక్క. మరి ఈ వింటర్ సీజన్లో మాకున్నటువంటి అందరికీ ఉన్నటువంటి సమస్యలకి చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చే ప్రతి రెమెడీకి కూడా నిజంగా చాలా 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 మంచి రెస్పాన్స్ వస్తుంది. సో అందరూ థ్యాంక్స్ చెప్తున్నారు. సో మన వ్యూవర్స్ అందరి తరపు నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే యాక్సెప్టెన్స్ కూడా ఉండాలి కదా, మనం చెప్పేది వాళ్ళు ఐ మీన్ యాక్సెప్ట్ కూడా చేయాలి. చాలా మంది యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు చెప్పిన మాకు బాగా వర్క్ అవుతుందని కమెంట్స్ కూడా పెడుతున్నారు. రియల్లీ చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. సో కొంతమంది నాకు కూడా చెప్తున్నారు, సో మంచివి అడిగి తీసుకుంటున్నారు అందరి కోసం అని. సో అందరికీ థ్యాంక్ యూ. సో అక్క, ఇప్పుడు టాపిక్ ఏంటంటే చాలా మందికి ఐబ్రోస్ సమస్య అక్క. ఐబ్రోస్ అంటే చాలా తక్కువగా ఉంటున్నాయి ఈ రోజుల్లో. ఒక ఐబ్రో షేప్ వల్ల లేదా ఐబ్రో ఉండే విధానం వల్ల మన ఫేస్ లో మన ఏజ్ సగం వరకు తగ్గిపోతుంది. దాదాపు 10 years తగ్గించచ్చు అంటారు. అలాంటి ఐబ్రోస్ అసలు ఉండట్లా, అంత ఆర్టిఫిషియల్. ఎలా అంటే మనము పెన్సిల్తో పెట్టుకుంటున్నాం, అలా కాకుండా న్యాచురల్ గా ఐబ్రోస్ పెరిగే విధానం ఉంటుందా, మనకు నచ్చిన షేప్ లో మన ఫేస్ కి సూట్ అయ్యే షేప్ లో మనం పెట్టుకోగలుగుతాము. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అక్క. ఓకే, ప్రతి ఒక్కరికి ఒక ఫేస్ డిజైన్ ఉంటుంది, ఫేస్ షేప్ ఉంటుంది, వాళ్ళకి ఒక ఐబ్రోస్ ఉంటాయి. అయితే అఫ్కోర్స్ ఇప్పుడు అంతా ఐబ్రోస్ షేప్ చేపించేస్తున్నాం మనము కదా, అందరం షేప్ చేపిస్తాం. అయితే ఏమవుతుందంటే ఈ ప్రాసెస్లో, అంటే నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, మనం ఎంతగా అయితే ఐబ్రోస్ ఊరికే మనం పార్లర్స్కి వెళ్ళి ఎంత ఐబ్రోస్ షేప్ చేపిస్తామో, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక టైం రాగానే ఆ ఐబ్రోస్ పెరగడం ఆగిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అదర్వైజ్ ఆల్సో న్యాచురల్గా కూడా మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీ హెయిర్ గ్రోత్ కానీ మీ ఐబ్రోస్ గ్రోత్ కానీ ఇంకా ఉండదు, జుట్టు కూడా పెరగడం ఆగిపోతుంది. ఒక యంగ్ ఏజ్లో పెరిగినట్టు ఒక ఏజ్ వచ్చిన తర్వాత గ్రోత్ స్లో అయిపోతుంది కదా. అట్లా అయినప్పుడు మనం ఈ ఐబ్రోస్ సన్నగా చేయించుకునే ప్రాసెస్లో ఇప్పుడు ఎక్కువ ఏంటంటే ఈ మూవీస్ అవి చూసి కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాం కదా, లేటెస్ట్ ట్రెండ్స్. ఒకప్పుడు ఎంత సన్నగా ఐబ్రోస్ ఉంటే అంత బాగుంటుందని వెళ్ళి మొత్తం సన్నగా చేయించేసుకునే వాళ్ళు అంతా. ఇప్పుడు లేటెస్ట్ ఏంటి, ఎంత లావుగా ఐబ్రోస్ ఉంటే అంత బాగుంటుంది, లావుగా షేప్తో విత్ షేప్. అయితే ఇప్పుడు అది పెరగాలంటే మీ అందరికీ టైం పట్టేస్తుంది అవునా. అంత లావు ఐబ్రోస్ రావాలంటే ఇక ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ లావుగా ఉండే ఐబ్రోస్, పొడుగ్గా లావుగా ఉండే ఐబ్రోస్ లేటెస్ట్ ఫ్యాషన్. అవి ఎట్లా పెరుగుతాయి, ఆల్రెడీ మీరు కొన్ని ఇయర్స్ నుంచి దాన్ని తీపిచ్చేస్తూ ఉన్నారు, థ్రెడ్డింగ్ చేపిస్తున్నారు, అవి చేపిస్తే ఇంకా పెరగవు, మీరు ఎంత చేసినా పెరగవు. సో మీరు ఏం చేస్తున్నారు, దాన్ని ఆర్టిఫిషియల్గా మనం ఐబ్రో పెన్సిల్స్ యూజ్ చేయడము. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఐబ్రోస్ కూడా, నెయిల్ ఏంటది ఐబ్రోస్ పిగ్మెంట్ సంథింగ్ కదా, అవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఐబ్రోస్ కి ట్రీట్మెంట్స్ కూడా అయిపోతున్నాయి. పిగ్మెంట్ అనేసి ఒక 3-4 years తర్వాత మళ్ళీ అది నార్మల్ గా లైట్ అయిపోతా ఉంటుంది. పర్మనెంట్ టాటూస్ ఐబ్రోస్ కి ఇట్లా చేయించేసి రకరకాల, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యాన్సీ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కెమికల్ ఇప్పుడు కదా. ప్రతి దానికి మనం రకరకాల అంటే మెషిన్స్ యూజ్ చేసేసి, కెమికల్స్ యూజ్ చేసేసి మొత్తం వీఆర్ స్పాయిలింగ్ మన కంప్లీట్ బాడీ సిస్టమ్ని మనము ఇది చేసేస్తున్నాం కదా. అయితే ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్తో పాటు మనం కూడా అప్గ్రేడ్ అవ్వడం చాలా అవసరం. ఓకే, అంటే ఇప్పుడున్న జనరేషన్స్ కానీ ఇప్పుడున్న వర్క్ కల్చర్స్ కానీ మిమ్మల్ని మీరు బాగా ప్రజెంట్ చేసుకోవడం చాలా అవసరం. అంటే అవన్నీ అవాయిడ్ చేయండి అని అనట్లేదు. అట్లా మనం ఎప్పుడైతే ఎక్కువ ఆర్టిఫిషియల్వి అన్నీ యూజ్ చేస్తున్నామో దానికి తగ్గట్టు హోమ్ కేర్ తీసుకోవడము, దానికి తగ్గ అంటే ప్రికాషన్స్ తీసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అవునా. ఇది బయట నుంచి మనం ఎంత పెయింట్ వేసినా లోపల ఎట్లా ఉన్నది అన్నది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా మనకి ఇంటేక్ చాలా చాలా అవసరం అవునా. దాంతో పాటు ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి ఐబ్రోస్ ఫాల్ అయిపోతూ ఉంటాయి. ఏజ్డ్ వాళ్ళకి 35-40 తర్వాత ఐబ్రోస్ పలచబడిపోతూ ఉంటాయి చాలా మందికి, గమనించినట్టయితే కదా. ఆ పలచబడిపోయినప్పుడు వాళ్ళకి ఇంకా కన్సర్న్, అంటే దట్ ఈస్ సైన్ ఆఫ్ ఏజింగ్ అనమాట. మెల్లిమెల్లిగా మెల్లి కన్నురెప్పలు కూడా థిక్నెస్ తగ్గిపోతుంది, ఐబ్రోస్ థిక్నెస్ తగ్గిపోతూ ఉంటుంది. అదే కొంతమందికి ఒక ఐబ్రో సన్నగా అయిపోయి ఇంకొకటి నార్మల్గా ఉండేటట్టయితే వాళ్ళకి ఏదైనా స్కిన్ రిలేటెడ్ ఇష్యూ ఉందని చెప్పి మీరు వెంటనే ఏదైనా డర్మటాలజిస్ట్ దగ్గర కానీ డాక్టర్ దగ్గర కానీ వెళ్ళి చూపించుకోవాలి. అదే అలా కాకుండా నార్మల్గానే థిన్నింగ్ అయిపోతుంది, పలచబడిపోతున్నాయి. నార్మల్గా ఒకప్పుడు ఐబ్రోస్ చూస్తే దూరం నుంచి చూసినా బాగా ప్రామినెంట్గా కనపడి రాను ఎందుకంటే ఒక ఏజ్ అయిపోయిన తర్వాత ఫాలికల్స్ ఇంకా గ్రో అవ్వడం స్టాప్ అయిపోతుంది, హెయిర్ గ్రోత్ స్టాప్ చేసేస్తుంది కదా.
అట్లా స్టాప్ అవ్వకుండా ఉండాలంటే ఆ ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత కంటే కూడా ఒక ఎర్లీ ఏజ్ నుంచే మనం అన్నిటికీ ఓవరాల్ మీ బాడీ కేర్ని చిన్నప్పటి నుంచే అంటే ఎవరైనా పేరెంట్స్ ఉంటే వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేట్ చేయడం చాలా అవసరము. టీనేజర్స్ ఉంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. అంటే ఇప్పుడు అందరూ టీనేజ్ అమ్మాయిలు అంతా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇప్పుడు బాగా కనపడతారు టెండర్ ఏజ్ కాబట్టి. కానీ యాజ్ యూ ఏజ్ మీరు ఏజ్ అవుతున్న కొద్దీ యూ విల్ సీ లాట్ ఆఫ్ చేంజెస్ అనమాట. టీనేజర్స్ లో కూడా చాలా మందికి చాలా లైట్ గా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అక్క. చాలా మందికి ఉంది ఆ సమస్య. సో చాలా మంది నన్ను అడిగారు కూడా. ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అంటే ఒక్కొక్కరి బాడీ తత్వం ఒకటి ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉన్నదో దాన్ని బట్టి హెరిడిటీ అవన్నీ ఉంటాయి. ఓకే, అయినా కూడా ఆ ఉన్నది కూడా హెల్దీగా కనబడాలి, హెల్దీగా ఐబ్రోస్ ఉండాలి, మంచి లావుగా ఐబ్రోస్ ఉండాలి. ఇలాంటివి అన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్సే వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేట్ చేయాలి చిన్నప్పటి నుంచే. వాళ్ళ ఓవరాల్గా ఇప్పుడు ఇంత అవేర్నెస్ పెరిగిపోయింది కాబట్టి ఒక ఏజ్ తర్వాత ఎట్లా ఉంటామని మీరు అనాలిసిస్ చేసుకోండి. ఇప్పటి నుంచి నేను 5 yearsకి ఎలా ఉంటాను, 10 yearsకి ఎలా కనబడతాను, 20 yearsకి ఎలా కనబడతాను. ఓకే, అట్లా అనమాట. ఓకే, అందరికీ ఇప్పుడు ఏజ్ అయిపోయిన వాళ్ళకి కూడా బాగా కనపడాలనే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. అండ్ నిజంగా మనం కొంతమందిని చూస్తే 60-70 years వచ్చినా వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా కనపడతారో, చూడడానికి హెల్దీగా కనపడతారు. ఓకే, న్యాచురల్గా హెల్దీగా ఉంటారు వాళ్ళు. కొంతమందిని చూస్తే అయ్యో ఏంటి ఇంత ఏజ్ అయిపోయారు, నేను కూడా 60 ఏళ్ళు వస్తే ఇలా అయిపోతానా అన్న ఫీలింగ్లో మనం ఉంటాం. కొంతమందిని చూస్తే అబ్బా నేను 60 ఏళ్ళకి ఇలా ఉండాలి అని అనిపిస్తాం. అంటే అది ఓన్లీ బయట అపియరెన్స్ వరకే కాదు, ఓవరాల్ హెల్త్ కదా, సైడ్ నుంచి కూడా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అయితే ఈ ఐబ్రోస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ఆటోమేటిక్గా మనకి తెలిసింది ఏంటంటే ఒక ఏజ్ తర్వాత హెయిర్ గ్రోత్, ఐబ్రోస్ గ్రోత్ ఆగిపోతుంది. కాబట్టి ఉన్న ఐబ్రోస్ని ఫాలో అవ్వకుండా చూసుకోవడానికి ఫస్ట్ మీ ఇంటేక్ ఇవన్నీ చూసుకోండి. ఇంతకుముందు చెప్పినట్టు కాల్షియం రిచ్ ఫుడ్, ఓకే, ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇవన్నీ మీ కోసం తినాలి. తిన్న తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ ఒకటి చాలా అవిసెతోటి చేసిన లడ్డూలు కానీ అవిసె గింజలు కానీ చాలా మంచిది. వీటితో పాటు మీరు ఐబ్రోస్కి హోమ్ రెమెడీస్, హోమ్ కేర్ ఎట్లా తీసుకుంటారంటే రోజు నార్మల్గా డే అంతా పని అయిపోతుంది, నైట్ పడుకునే ముందు చక్కగా ఫేస్ వాష్ చేసుకొని ఇప్పుడు నేను ఒక 3-4 రెమెడీస్ చెప్తాను. ఓకే, ఒకటి ఆముదం చాలా ఎఫెక్టివ్ మీకు ఐబ్రోస్ బాగా పెరగడానికి. మంచి ఆముదం తీసుకొని దాన్ని 2 drops వేసి ఐబ్రోస్కి పెట్టుకొని చక్కగా ఐబ్రోస్ మసాజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకేనా, ఇలా అప్లై చేసేసి పడుకోవడం కాదు, ఈ పార్ట్ని మసాజ్ చేయడం చాలా అవసరం అనమాట. ఈ ఐబ్రోస్ని మంచి నీట్గా ఒక 5 minutes. మీ బాడీ కేర్ మీ చేతిలోనే ఉంది కాబట్టి ఎంత ఇంట్రెస్ట్గా చేస్తారో మీ ఓవరాల్గా మీకు అంత బాగుంటుంది రిజల్ట్. ఓకే, ఐబ్రోస్ పడుకునే ముందు ఆముదం మాకు నచ్చదు, ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ప్యూర్ కొబ్బరి నూనె మసాజ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఆముదం, సెకండ్ కొబ్బరి నూనె. ఓకే, థర్డ్ ఈజ్ ఆలివ్ ఆయిల్. లేదు ఈ 3 కలిపి ఈక్వల్ పోర్షన్స్లో కలిపి మీరు అప్లై చేయొచ్చు. ఓకే, ఇది కాకుండా ఇంకొకటి అంటే కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు, ఆనియన్ జ్యూస్ హెయిర్కి కూడా మంచిదని చెప్తాను. ఇప్పుడు మధ్య చూస్తే హెయిర్కి కూడా చాలా మంచిది. అయితే ఆనియన్ జ్యూస్ ఏం చేస్తారంటే కొంచెం బాగా ఆనియన్ జ్యూస్ తీసేసి దాన్ని వడగట్టేసి ఆ జ్యూస్ని ఒక దూదిలో ముంచి దాన్ని మీరు ఐబ్రోస్కి అప్లై చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, అంటే ఈ ఆనియన్ జ్యూస్ ఏదైనా ఆయిల్స్లో మిక్స్ చేయొచ్చా? లేదు, డైరెక్ట్గా పెట్టేసుకోండి. డైరెక్ట్గా పెట్టేసి ఓవర్ నైట్ వదిలేయచ్చు, లేకపోతే ఒక 1/2 hour ఉంచేసి వదిలేయచ్చు. యాక్చువల్గా ఈ జ్యూస్ని హెయిర్కి కూడా పెట్టుకోవచ్చు. ఈ మధ్య చాలా రెవల్యూషన్ ఆనియన్ జ్యూస్, ఎందుకంటే అందులో సల్ఫర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది హెయిర్ గ్రోత్ని బాగా ప్రమోట్ చేస్తుంది. సో అది పెట్టుకోండి. కొంతమందికి చలవ చేస్తుంది అట్లా ఇట్లా అన్న వాళ్ళు ఓన్లీ ఐబ్రోస్కి పెట్టండి, హెయిర్కి పెట్టుకోకుండా ఉంటే సరిపోతుంది. దానివల్ల చక్కగా రిజల్ట్ చూస్తారు మీరు. ఓకే అక్క, అంటే ఈ జనరల్గా ఈ ఆయిల్స్ అన్ని ఇలా కాకుండా యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ ఆయుర్వేదం ప్రకారం మీ దగ్గర ఏమైనా ఆయిల్స్ ఉంటాయా వీటికి సంబంధించి? ఓకే, అంటే నేను నా న్యూట్రిషన్ ప్రకారం నాకున్న లిమిటెడ్ క్లయింట్స్కి మాత్రం నేను ఇస్తారు కదా కొన్ని మాత్రమే చేసిస్తాను. అయితే లాస్ట్ టైం ఇలా ఏమవుతుందంటే నేను లిమిటెడ్గా చేస్తాను, అందరికీ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. ఏమవుతుందంటే అక్క, ఎందుకు అడిగానంటే మనం ఏదైనా ఒక విషయం చెప్తున్నప్పుడు చాలా మంది పాపం అడుగుతున్నారు, సో మా కోసం మీరు ఇది చేయరా అని. సో ఒక చిన్న డౌట్ ఉంది మాట, ఎంత మంది తెలుసాక మనం చేసే ఒక్కొక్క వీడియోకి కొంచెం చేయరా అంటే ఇది కూడా ఏమైనా ఉంటుందా? ఉంది, కానీ నా దగ్గర ఏమవుతుందంటే నేను యాక్చువల్గా ఏది అవుట్సోర్స్ చేయను. ఇప్పుడు మీ బాత్ పౌడర్స్ కానీ నేను స్వయంగా తయారు చేస్తాను అవి యాక్చువల్గా. ఓకేనా, అంటే
ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్. ఇంట్లో నేను సొంతంగా తెప్పించి ఆ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి తెప్పిస్తాను ఏంటి అవన్నీ దాని క్వాలిటీని చూసి లిమిటెడ్గానే మాత్రమే. అయ్యో అడుగుతున్నారని అందరికీ చాలామంది అవును ఆఫ్ కోర్స్ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి డిలే కూడా అయింది నా ప్రోడక్ట్స్ పంపించడం. సో అది వచ్చే వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. టైం టేకింగ్ అమ్మా. నేను అంత ఎక్కువగా పెట్టేసుకొని ఏమవుతుందంటే చాలామంది షాప్స్లో పెట్టేసి 6 నెలలు సంవత్సరం వరకు అలా ఉంచేస్తూ ఉంటారు. అట్లా కాదు, ఆర్డర్ బేస్ చేసుకొని ఇస్తే ఏంటంటే ఎనీథింగ్ అంటే మనం దాని మీద డేట్, ఎక్స్పైరీ డేట్ అవన్నీ ఉంటాయి 3 years 4 years. కానీ ఎంత ఫ్రెష్గా మన ప్రోడక్ట్ ఉంటే అంత బాగా ఎఫెక్టివ్గా ఉంటుందని నేను నమ్ముతాను. సో ఆ ప్రాసెస్లో చాలా లిమిటెడ్ మెంబర్స్కి మాత్రమే, అంటే నా దగ్గర వచ్చే క్లయింట్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళకి మాత్రమే నేను పర్సనలైజ్డ్గా వాళ్ళకి ఆయిల్స్ కల్పిస్తాను. ఏంటంటే కొన్ని మిక్సెస్ ఉంటాయి అనమాట, వాళ్ళకి ఆలివ్ ఆయిల్ వాళ్ళ స్కిన్ టైప్ని బేస్ చేసుకొని ఇస్తే వాళ్ళకి కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది కాబట్టి ఇస్తాను. నార్మల్గా ఇప్పుడు చెప్పిన హోమ్ రెమెడీస్ బాగా పనిచేస్తే సో ఇవి ట్రై చేసుకోవచ్చు చక్కగా మీరు. సూపర్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ వనజక్క. నమస్తే. నమస్తే అమ్మా. సో చూసారు కదండి, నిజంగా ఐబ్రోస్ ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న ఈ జనరేషన్లో అందరికీ ఉన్నటువంటి సమస్య. మరి ఐబ్రోస్ గ్రోత్ హెల్దీగా బ్యూటిఫుల్గా కావాలి అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇలాంటి ఎన్నో రెమెడీస్, బ్యూటిఫుల్ రెమెడీస్, హోమ్ రెమెడీస్ సింపుల్గా వనజక్క ఈ వీడియో త్రూ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి బ్యూటిఫుల్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అదే మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉండి అడగాలి అనుకుంటే కింద కమెంట్స్ రూపంలో మీరు చేస్తే డెఫినెట్గా దానికి సంబంధించి ఒక మంచి వీడియో కూడా మనం చేద్దాం. అదేవిధంగా వనజక్కకు సంబంధించి టారో కార్డ్కి సంబంధించి కానీ న్యూట్రిషన్ పరంగా మీరు వనజక్క అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అయితే వారికి సంబంధించి పూర్తి వివరాలు మీకు అందిస్తారు.